హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనిత క్రియేషన్స్. ఈరోజు కార్తీక దీపం 2 ఎపిసోడ్లో దీప జీవితాన్ని మార్చేసే భారీ అవకాశం వచ్చింది. 1000 మందికి ఫుడ్ ఆర్డర్తో పాటు 10 లక్షల అడ్వాన్స్ చెక్ అందుకోవడం అందరికీ ఆశ్చర్యపరిచింది. మరోవైపు జ్యోత్స్న అసూయతో రగిలిపోతుంటే సూరజ్ మాత్రం తనదైన శైలిలో ఆమెకు షాకులు ఇస్తూ కనిపించాడు. జ్యోత్స్న పడిపోయిన విషయం మొత్తం ఇంటికి ఆఫీస్కి ఎలా తెలిసింది, సూరజ్ చేసిన పని ఏమిటి, ఈ ఎపిసోడ్లో జరిగిన అన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు చూద్దాం. ఇక సీన్ స్టార్టింగ్లో దీపకు 10 లక్షల రూపాయల చెక్ అయితే రాసి ఇస్తాడు. ఇదిగోండి 10 లక్షల రూపాయల చెక్కు అని చెప్పేసి అంటాడు. ఎప్పటికీ కావాల్సింది అని చెప్పేసి దీప అడగా, రేపటికంటే కష్టం కదా మేడం అని చెప్పేసి జ్యోత్స్న మేనేజర్ అయితే అంటాడు. కష్టమే, నేను సప్లై చేస్తాను సార్ అని దీప అంటుంది. సూరజ్ మేనేజర్, సార్ ఈ చెక్ మా బ్రాంచ్ అకౌంట్లో వేయండి అని చెప్పేసి ఇస్తాడు. ఈరోజు బ్యాంక్ హాలిడే కదా సార్. బ్యాంక్ హాలిడేనా, ఇప్పుడు ఎలా? రేపు వేసుకోండి సార్, ఏం పర్వాలేదు. సూరజ్ మేనేజర్, ఆ చెక్కు రేపు డిపాజిట్ చెయ్యి. అలాగే మేడం. సార్ మీరు ఈ బుక్ మీద మీ పేరు, ఫోన్ నెంబర్ అండ్ ఆర్డర్ ఏ అడ్రస్కి తీసుకురావాలో అన్నీ రాయండి అని చెప్పేసి దీప అయితే అడుగుతుంది. అలాగే అని చెప్పేసి రాస్తాడు. తీసుకోమ్మా, ఈ అడ్రస్కి ఫుడ్ డెలివరీ చేయాలి అని చెప్పేసి అయితే అంటాడు బాలరాజు. అలాగే సార్, క్వాలిటీలో ఎక్కడ తేడా రాకూడదు. మీరు అడిగిన దానికంటే ది బెస్ట్ క్వాలిటీ ఇస్తాం సార్ అని చెప్పేసి దీప అంటుంది. థ్యాంక్స్ అమ్మా అని చెప్పేసి అంటాడు. తర్వాత అతను బాలరాజు పైకి లేచి జ్యోత్స్నని చూసి, ఇది పద్ధతి అంటే కొందరిని చూసి కొందరు నేర్చుకోవాలి అని చెప్పి జ్యోత్స్నని అంటాడు. ఈ లోపల కార్తీక్ వచ్చి, సూరజ్ ఏంటి ఇదంతా వేడిగా ఉన్నట్టుంది అని చెప్పేసి, వాతావరణం వేడైందేంటి అని చెప్పేసి కార్తీక్ అంటే, బావా ఫుడ్ ఆర్డర్ వచ్చింది అని చెప్పి దీప అయితే అంటుంది. ఎంతో తెలుసా, 1000 భోజనాలు, 10 లక్షల అడ్వాన్స్, కంగ్రాచులేషన్స్ మై డియర్ మర్దలా అని చెప్పి కార్తీక్ అంటాడు. బావా ఎవరైనా ఏదైనా సాధించినప్పుడు కంగ్రాచులేషన్స్ చెప్పడంలో తప్పు లేదుగా. వాతావరణం వేడిగా ఉందంటే ఏసీ ఆఫ్లో ఉందేమో అని అనుకున్నాను. ఇది కొందరి కడుపు మంట వల్ల వచ్చిన వేడి అని ఇప్పుడు అర్థమైంది అని చెప్పి కార్తీక్ అంటాడు. బ్రదర్ మీరు ఇక్కడే కూర్చోండి, నేను మళ్ళీ వస్తాను అని చెప్పేసి అంటారు. పార్టీ ఏది, ఇంటికి వెళ్ళాక ఇస్తాలే బాబా, ఎవరైనా వింటారు. ఇంటికి వెళ్ళిన తర్వాత స్వీట్ చేసి పెడతా అంటున్నాను. నువ్వు ఇలా చెప్తే జనం కన్ఫ్యూజ్ అయిపోతారు అని చెప్పేసి కార్తీక్ అంటాడు. మొత్తానికి ముత్యాలమ్మ గూడెం దీపం గారు ఒక పెట్టి ఎక్కేశారన్నమాట అని చెప్పి కార్తీక్ అంటాడు. పో బావా, ఆర్డర్ రావడం గొప్పతనం కాదు, దాన్ని నిలబెట్టుకోవడం గొప్పతనం అని చెప్పి దీప అంటుంది. నువ్వు నిలబెట్టుకుంటావులే మరదలా, పాపం చిన్న మరదలే ఏడుపు మొహంతో ఏమోలో కూర్చుని బాధపడుతూ ఉంటుంది అని చెప్పేసి కార్తీక్ అంటాడు. నువ్వా? ఎస్ నేనే. నా కప్పు ఎందుకు తీసుకున్నావు అని చెప్పేసి సూరజ్ని అంటుంది జ్యోత్స్న. దీని మీద ముందుగా ఎవరి పేరు రాసి ఉండదు. జ్యోత్స్న చివరిగా అది ఎవరి సొంతం అవుతుందో వాళ్ళ పేరు మాత్రమే దాని మీద రాయబడుతుంది అని చెప్పేసి అంటుంది. కోతలు రాయడం నాటకాలు ఆపరా, నువ్వు స్మార్ట్ అని, వేరే ఇన్ఫ్లుయెంట్ అని అందరూ గుడ్డిగా నమ్ముతున్నారు అని చెప్పి జ్యోత్స్న అనగా, కానీ నీ డ్రామాలు నాకు తెలుసు కదా. కాఫీ బాగుంది, థ్యాంక్ యూ. నేనేం మాట్లాడుతున్నానో నువ్వేం చెప్తున్నావు అని చెప్పేసి అనగా, నేను అనుకున్నదే మాట్లాడతాను, నువ్వు అనుకున్నది మాట్లాడను. ఒక చిన్న వీడియో పెట్టుకుని నువ్వు నన్ను ఏమీ చేయలేవు, అది గుర్తుపెట్టుకో అని చెప్పేసి అనగా, కాసేపట్లో మీ తాత దగ్గర నుంచి నీకు ఫోన్ వస్తుంది అని చెప్పి సూరజ్ అంటాడు. ఎందుకు? వీడియో మీ తాతకు పంపించాను అని చెప్పి సూరజ్ అనగా, రౌడీలను అడ్డు పెట్టుకుని నువ్వు చేసిన అరాచకాలన్నీ దాంట్లో ఉన్నాయి, ఎవరికి పంపించానని మాట ఇచ్చావు కదరా అని చెప్పేసి జ్యోత్స్న అనగా, నేనేం మాట ఇవ్వలేదు అని చెప్పి సూరజ్ అంటాడు. నువ్వు నా గురించి బయట పెడితే నేను నీ గురించి బయట పెడతాను అన్నాను. నేను నీ గురించి ఎవరికి చెప్పలేదే. నేను నీ గురించి ఎవరికి చెప్పలేదు. మరి వీడియో పంపించాను అన్నావు కదా, అది బయటపడితే నువ్వెంత కంగారు పడతావో చూడాలనుకున్నాను. నువ్వు మరీ ఇంత సాడిస్టెంట్రా. నేను కొన్నిసార్లు మిర్రర్లా ఉంటాను. నా ముందు నిలబడితే నేను వాళ్ళలాగే కనిపిస్తాను. మేబీ నీ శాడిజం నాలో నీకు ఇలా కనిపించిందేమో అని చెప్పి సూరజ్ అంటాడు. నిన్ను చిన్నప్పుడే ఏదైనా మంచి డాక్టర్కి చూపించాల్సిందే, వదిలే, తప్పు చేశాను అని చెప్పేసి జ్యోత్స్న అంటుంది. ఇప్పుడు బాగా ముదిరిపోయింది అనగా, డోంట్ వరీ, నిన్ను కరెక్ట్ చేస్తాను కదా. నిజాయితీ లేని నీలాంటి వాళ్ళ మాటలు కూడా వినాల్సిన పరిస్థితి వచ్చింది చూడు, దీన్నే దరిద్రం అంటారు అని సూరజ్ అంటారు. రే అసలు ఎవర్రా నువ్వు అని చెప్పేసి జ్యోత్స్న అనగా, మా తాతను నన్ను కాపాడినట్టు ఫేక్ బిల్డప్ ఇచ్చి మా అవుట్ హౌస్లో ఉండాల్సిన అవసరం ఏంటి? నా వీడియో నీ దగ్గర పెట్టుకుని నన్ను బెదిరించాల్సిన అవసరం ఏంటి అని చెప్పి జ్యోత్స్న అంటుంది. కాఫీ తాగుతావా? రే నేను ఏం మాట్లాడుతున్నాను రా, కాఫీ తాగుతావా లేదా, ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు అని చెప్పి జ్యోత్స్న అంటుంది. నీకు ఇప్పుడు అడగాలనిపించింది అడిగావు, నాకు చెప్పాలనిపించినప్పుడు నేనే చెప్తాను అని చెప్పి సూరజ్ అంటాడు. నీలాంటి వాళ్ళను బయట తిరగనివ్వకూడదురా, వలేసి పట్టుకుని హాస్పిటల్లో పెట్టేయాలి అని చెప్పి జ్యోత్స్న అంటుంది. నీకు ఇంకా టైం ఉందిలే, నీకైతే టైం దగ్గర పడింది అని చెప్పేసి అనుకుంటారు. అవును, చాలా పెద్ద ఆఫర్ వచ్చింది కదా, ప్రిపరేషన్కి టైం దగ్గర పడింది అని చెప్పి సూరజ్ అనగా, ఆఫర్ రాగానే ఏదో సాధించేశానన్న ఫీలింగ్లో ఉన్నట్టున్నావు. అంత పెద్ద ఆఫర్ని నువ్వు ఎందుకు వదిలేస్తావు అని చెప్పేసి అనగా,
నా ఇష్టం. ఎదగడానికి అవకాశం వచ్చినప్పుడు దాన్ని వదిలేసుకునే వాళ్ళని ఏమంటారో తెలుసా? ఏమంటారు? జ్యోత్స్న అంటారు అని సూరజ్ అంటాడు. ఈ ఆఫర్ నువ్వు తీసుకుని ఉంటే ఈ కాంపిటీషన్‌లో నువ్వే గెలిచేదానివి. ఆ దీప వంటలక్క మా ఇంట్లో వంటలు చేసుకోవడంతో మొదలయింది. దాని బ్రతుకు నువ్వేమో రోడ్డు మీద జ్యూసులు అమ్ముకునేవాడివి. అంటే ఇంచుమించు ఇద్దరిది ఒకేలాంటి స్థాయి కానీ నా స్థాయి వేరు అని చెప్పి జ్యోత్స్న అంటుంది. నీ స్థాయికి 1000 మందికి ఫుడ్ డెలివరీ అంటే అదేదో అద్భుతం సాధించినట్టు ఫీల్ అవుతున్నారు. నాకు ఇలాంటివి సరిపోవు అని చెప్పి జ్యోత్స్న అంటుంది. కార్పొరేట్ కంపెనీలో 1 ఇయర్ ఫుడ్ కాంట్రాక్ట్స్ లాంటివి అయితే అట్‌లీస్ట్ నేను పెట్టే సంతకానికి ఒక వాల్యూ ఉన్నట్టు అని చెప్పేసి అంటుంది. ఆల్ ది బెస్ట్ సాధించలేననా? సాధించలేవంటే నువ్వు సాధించకుండా ఆగిపోతావా? అని చెప్పి సూరజ్ అనగా నెవర్. నా టైం స్టార్ట్ అయింది. నాకు ఎవరి సాయం అవసరం లేదు. నువ్వే కాదు ఆ వంటలక్క కూడా నన్ను ఆపలేదు అని చెప్పేసి జ్యోత్స్న అంటుంది. ఏంట్రా అలా చూస్తున్నావు? పడిపోతే సాయం చేయాలి కదా అని చెప్పేసి జ్యోత్స్న అనగా ఎవరు ఆపలేరు, ఎవరి సాయం అవసరం లేదు అన్నావు. రేయ్ నవ్వకు, పోటీ పడడం కాదు, ముందు కింద పడకుండా నడవడం నేర్చుకో అని చెప్పేసి సూరజ్ అంటాడు జ్యోత్స్నతో. ఇది కానీ ఎవరికైనా తెలిసిందో, నేను జారి పడ్డానని ఎవరికైనా చెప్పావో ముందుగా మామూలుగా ఉండదు అని చెప్పేసి జ్యోత్స్న అంటుంది. నోటితో నేను ఎవ్వరికీ చెప్పను అని చెప్పేసి సూరజ్ అంటాడు. చెప్తే నేను పడ్డవాళ్ళ గురించి పబ్లిసిటీ చేసే మనిషిని కాదండి, పడిన వాళ్ళని పైకి లేపే మనిషిని. మరి సాయం చేయడానికి నాకెందుకు చేయలేదు అని చెప్పి జ్యోత్స్న అనగా ఇవ్వాలనిపించలేదు. బై ది బై ఈ డ్రెస్ నీకు చాలా బాగుంది అని చెప్పి సూరజ్ అంటాడు. మార్నింగ్ నుంచి చూస్తూనే ఉన్నావు కదా, నాకు ఇప్పుడే అందంగా కనిపించావు, భరించడం నా వల్ల కాదు అని చెప్పి జ్యోత్స్న అనుకుంటుంది. నిన్ను చిన్నప్పుడే హాస్పిటల్లో చూపించి ఉంటే నాలాంటి దానికి ఇలాంటి బాధలు ఉండకపోయేవి. థ్యాంక్స్. ఇది దేనికిరా అని చెప్పేసి అంటే నేను నిన్ను బాధ పెడుతున్నాను అని నాతోనే చెప్పినందుకు. రావు కాలంలో గిఫ్ట్ షాప్లో అడుగు పెట్టినప్పుడు కేతువులా తయారయ్యే మింగేసే వరకు వదిలేవు. చందమామ కూడా నీ అంత అందంగా ఉండదు అని చెప్పి సూరజ్ అంటాడు. కర్మరా నాయన, ఎప్పుడు ఎలా మాట్లాడతావో కూడా అర్థం కావట్లేదు, నిజంగానే చెప్తున్నాను అని చెప్పేసి జ్యోత్స్న సూరజ్ మాట్లాడుకుంటూ ఉంటారు. నువ్వు చందమామ కంటే అందంగా ఉంటావు అని చెప్పి సూరజ్ జ్యోత్స్నని అనగా ఇది నీకు అబద్ధం అనిపిస్తే అదిగో ఆ చందమామనే అడుగు, నీతో ఉంటే నా బుర్ర పాడైపోయేలా ఉంది, నేను పోతాను, నేను పడిన విషయం ఎవరికైనా చెప్పావో మర్యాదగా ఉండదు అని చెప్పి జ్యోత్స్న అంటుంది. చెప్పను, మాట దాటావు కదా, నా మాట గట్టు రాదు, గోడ అయితే దూకడదు అని చెప్పేసి సూరజ్ అంటాడు. దూకవు చచ్చవే. అబ్బా ఈ మొగుడు పెళ్ళం ఎక్కడికో పోయినట్టున్నారు అని చెప్పేసి దీపా కార్తిక్ అనుకుంటారు. ఉండుంటే ఎందుకు కుంటుతున్నావు అని అడిగేవాళ్ళు అని చెప్పేసి జ్యోత్స్న అనుకుంటుంది. పడ్డప్పుడు ఏం తెలియలేదు, కానీ ఇప్పుడు నొప్పి తెరిపేస్తుంది అని చెప్పేసి జ్యోత్స్నగా జ్యోత్స్న ఏంటి తాత కింద పడ్డావంట, ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పి శివనారాయణ వచ్చి అడుగుతాడు. ఎలా ఉందని అడుగుతుంటే అలా చూస్తావేంటి, నీకెవరు చెప్పారు తాత అని జ్యోత్స్న అడగగా ఎలా ఉందో చెప్పమంటే ఎవరు చెప్పారని అంటావేంటి, ఈ వేస్ట్ ఫెలో సూరజ్ గారు చెప్పే ఉంటాడు, అడిగేది నిన్నే. చూసినా ఇప్పుడు బాగానే ఉంది తాత, నడవడం కూడా రాకపోతే ఎలా చెప్పు తాత, అది నేను బాగానే అంతా తెలుసులే, కాస్త చూసుకొని నడవాలి కదా అని చెప్పేసి శివనారాయణ అంటాడు. అలాగే తాత ఇప్పుడే కదా పడ్డాను, ఈ గ్యాప్లో ఎలా చెప్పాడు అని చెప్పేసి అనుకుంటూ అంటుంది జ్యోత్స్న. ఓ పెద్ద మేడం గారు ఘోరం జరిగిందంట, అయ్యయ్యో అంటూ కార్తిక్ వస్తాడు. ఏంటి బావా జారి కింద పడ్డారంట కదా, చెప్పండి మేడం మీకు ఎలా తెలుసు అని చెప్పి జ్యోత్స్న అనగా లోకం కోడే కూస్తుంటే మీకు ఎలా తెలుసు అంటారేంటి అని చెప్పేసి కార్తిక్ అంటాడు. అంటే ఈ విషయం ఎవరికి తెలుసు, నాకు కూడా తెలుసు అమ్మాయి గారు, ఈ విధం అందరికీ ఎలా చెప్పాడు, మా అమ్మ పేరేంటో చెప్పండి అని చెప్పేసి అంటుంది. ఎందుకు, మెమరీ టెస్ట్ దేనికి, మోకాలకి దెబ్బ తగిలింది కదా, బ్రెయిన్ ఏమన్నా డ్యామేజ్ అయ్యిందేమోనని జస్ట్ టెస్ట్ పొరపాటున గట్టు నీ మేరకాలకి తగిలి నువ్వు గతం మర్చిపోయి నేను ఎవరిని అడిగావా అనుకో, ఆ తర్వాత నీ గతం గుర్తు చేయడానికి నేను బుర్రబండ వేసుకుని కొండ ఎక్కాలి అని చెప్పేసి కార్తిక్ అంటాడు. లేదా కొండ మీద నుంచి దూకాలి, ఎందుకు, పాత సినిమాలో మరదలకి బావ గతం గుర్తు ఇలాగే చేస్తాడు అని చెప్పేసి కార్తిక్ అంటాడు. యా మహానుభావ, నా పేరు జ్యోత్స్న, మా అత్త పేరు కాంచన, మతి బాగానే ఉంది అని చెప్పేసి అంటుంది. కానీ కింద పడింది కదా, నేనేం పడలేదు, జస్ట్ పడబోయాను అంతే, ఊరుకోండి పెద్ద మేడం, ఎవరో వెనుక నుండి లాగిపెట్టి తంతే బోర్లా పడినట్టు ముందుకు పడ్డారు అని చెప్పి కార్తిక్ అంటాడు. నీకెవరు చెప్పారు, లోకమే కూడే కూస్తుంది, నీకెవరు చెప్పారు అని అంటావేంటి చిన్న మరదలా అని చెప్పేసి కార్తిక్ అంటాడు. నోరంటే తిన్నగా మాట్లాడదని తెలుసు, కాలు కూడా తినగా నడవకపోతే ఎలా, ఎవరి దిష్టి తగిలిందో ఏంటో, కడుపు మంట కాళ్ళకు అడ్డం పడి ఉంటుంది. అమ్మాయి గారికి ఎందుకు అంత కడుపు మంట, ఆర్డర్ వచ్చింది కదా చూసి ఓర్వలేక, బావా నాకేం కాలేదు, నేను బాగానే ఉన్నాను, మీరు వెళ్ళండి. ఓకే అలాగే, ఎక్కడో ఎవరో ఏడుస్తున్న సౌండ్ వినిపిస్తుంది అని చెప్పేసి జ్యోత్స్న అనుకుంటుంది. మేడం నువ్వెందుకు ఏడుస్తున్నావు అని చెప్పేసి అంటుంది. ఏడ్చేదైతే మేడం మేనేజర్.
మేడం గారు కింద పడిపోయారంట. సార్ వీడికి కూడా చెప్పేశాడా? రే సూరజ్, ఎంత ఆర్డర్ పోతే మాత్రం ఇంత దిగులుగా ఉంటే ఎలా మేడం అని చెప్పేసి అంటాడు. ఇక్కడ నుంచి వీరంతా పోతారా లేదా? మేడం కార్తిక్ గారు, మా మేడం గారికి తల దెబ్బతి గట్టిగా తగిలినట్టుంది, ఊరికే అరుస్తున్నారు. మేడం వద్దు మేడం, మేడం కొట్టాలి పాపం. పలకరించడానికి వచ్చిన అభాగ్యులు అమ్మగారి ఆగ్రహానికి బలైపోయారు. ఆఫీస్లో అందరికీ తెలిసిపోయిందా బావా? చెప్పు, మమ్మీ కింద పడ్డావంట, ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పేసి జ్యోత్స్న వాళ్ళ అమ్మగారు ఫోన్ చేస్తారు. ఇప్పుడు నీకు ఎలా ఉంది అని చెప్పేసి అనక, నేను చెప్పరా దానికి ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పి కార్తిక్ని అడుగుతారు. నీ చంటి దానికి బాగానే ఉంది, ఏంట్రా ఎటకారంగా అలా మాట్లాడుతున్నావు? ముందు దానికి ఎలా ఉందో చెప్పు. మంచి అయితే బాగానే ఉంది, మరి నాకేం కాలేదు, నేను పడలేను, నా మైండ్ మోకాళ్ళు రెండు బాగానే పనిచేస్తున్నాయి, ఉంటాను అని చెప్పి జ్యోత్స్న పెట్టేస్తుంది. జ్యోత్స్న అంతా ఫ్రస్ట్రేషన్. ఎందుకు మేడం గారు? మేడం 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 కింద పడిపోయారంట కదా మేడం, మన రెస్టారెంట్ స్టాఫ్ కలిసి మిమ్మల్ని పలకరించడానికి బుక్కలు తీసుకురావాలనుకుంటున్నారు మేడం, ఇక్కడికి రమ్మంటారా, ఇంటికి రమ్మంటారా మేడం అని చెప్పేసి మేనేజర్ అయితే అంటాడు. ఏట్లోకి రా అంటే, ఇప్పుడు మేడం గారు ఏట్లోకి వెళ్తారా సార్ అని చెప్పేసి అంటే, ఏట్లో కాకపోతే వెంకన్న స్వామి గుడికి వెళ్తారా, నీకెందుకు పో. అలాగే సార్. అప్ప పాపం జ్యోత్స్న ఉడికిపోయినట్టుంది. బావా చెప్పాను కదా బ్రదర్ పెద్ద మేడం గారికి సరైన జోడి అని, దీని తిక్క కుదరాలంటే వాడే కరెక్ట్ అని చెప్పేసి కార్తిక్ దీప అనుకుంటారు. రే సూరజ్, నువ్వు అసలు మనిషివేనా? నేను కింద పడిన విషయం ఎవరికి చెప్పొద్దని చెప్పాను కదా, ఎందుకు చెప్పావురా? వెరీ ఫన్నీ. రే నేను నీతోనే మాట్లాడుతున్నాను రా అని చెప్పేసి అంటే, చెవులు పోయాయా? నువ్వు మాట్లాడాలనుకుంటున్నావు కదా, నువ్వు మాట్లాడు, నేను వినాలనుకున్నప్పుడు వింటాను అని చెప్పి సూరజ్ అంటాడు. నేను నిన్ను తిడుతున్నాను రా అని చెప్పి చూస్తున్నానుగా, నేనేం డిస్టర్బ్ చేయట్లేదే, నువ్వు తిట్టుకో, నేను రీల్స్ చూసుకుంటాను అని చెప్పి సూరజ్ అంటాడు. రే అడవి మనిషి, నువ్వు మరీ ఇంత తేడాగా ఉన్నావేంటిరా? అసలు మనుషులు పుట్టలేదా? నువ్వు అడవిలో పుట్టావా? ఇంకా చెప్పాలి అంటే ఒకప్పుడు ప్రపంచం అంతా అడవే, నువ్వు అడవిలో పుట్టడం కాదురా, నీలోనే ఒక అడవి ఉంది, మమ్మల్ని చంపుతున్నావు అని చెప్పి జ్యోత్స్న అంటుంది. మనిషి ఇలా ఫ్రస్ట్రేట్ అవ్వడం వల్ల లివర్ డ్యామేజ్ అవుతుంది, మితిమీరిన కోపం వల్ల బాడీ టెంపరేచర్ బాగా పెరిగి హార్ట్ మీద ఎఫెక్ట్ అవుతుంది. ఇంతకుముందు ఏదైనా హాస్పిటల్లో డాక్టర్ దగ్గర పనిచేసావా? క్లోర్లో లాయర్గా పనిచేసావా? ఈ జోకులు వేయకు, నువ్వు చెప్తేనే తెలిసింది నేను వేసింది జోక్ అని. రే చిన్నోడా, చెప్పింది వినిపించుకోరా. థ్యాంక్స్. ఎందుకు? మనసులో ప్రేమ ఉంటేనే మాటలు తిట్లు వస్తాయని ఎక్కడో చదివాను. చదివింది కాదు, ముందు నేను అడిగింది చెప్పు. అడుగు. నేను కింద పడ్డానని ఎందుకు చెప్పావు? నేను చెప్పానని నీతో ఎవరైనా చెప్పారా? లేదు. ఎవరు చెప్పకుండా నేను అందరికీ చెప్పానని ఎలా కన్ఫర్మ్ చేస్తావు? ఇదేదో పెద్ద లాజిక్ అన్నట్టు మాట్లాడకు. నేను కింద పడ్డా నీకు తప్ప ఎవరికీ తెలీదు, కానీ తర్వాత అందరికీ తెలిసింది. ఎలా తెలుస్తుంది? నువ్వు చెప్తానే కదా తెలుస్తుంది. నేనైతే ఎవరికి చెప్పలేదు. చెప్పకపోతే ఎలా తెలుస్తుందిరా బాబు? ప్రామిస్, నేనైతే ఎవరికీ చెప్పలేదు. పోనీ ఏం చేశానో చెప్పు. ఆ నీలమారి ఎవరూ పడుకోవడదని సీసీటీవీలో నువ్వు పడిన ఫుటేజ్ని మన కంపెనీ గ్రూప్ అకౌంట్లో పోస్ట్ చేశాను అంతే. నువ్వు ఫ్రస్ట్రేషన్లో ఉండడం వల్ల చూసుకోలేదేమో. నీ మొబైల్ చెక్ చేస్తే అందరికీ ఎలా తెలిసిందో నీకు కూడా అలాగే తెలుస్తుంది అని చెప్పేసి అంటాడు. ఇలాంటిది ఎవరైనా గ్రూప్లో పోస్ట్ చేస్తారా? నేను చేస్తాను. ఇంట్లో వాళ్ళకి ఎలా తెలిసింది? ఆ ఇంట్లో నుంచి వచ్చిన వాళ్ళకి తెలియకపోతే వాళ్ళు కూడా పడిపోతారని కార్తిక్ గారికి చెప్పి ఫ్యామిలీ గ్రూప్లో షేర్ చేయించాను అంతే. షేర్ చేయమన్నాననే కానీ నువ్వు కింద పడ్డావని నేనైతే ఎవరికి చెప్పలేదు. నీకు దండరా దూత, నువ్వు మామూలుడివి కాదు, నేను ఏం చేసినా తప్పులేదు అని చెప్పేసి జ్యోత్స్న అంటుంది. పొగడతలు నాకు నచ్చవు. నువ్వు ఏ గ్రహం నుంచి ఊడిపడ్డావురా? సూర్యగ్రహం, అక్కడ మనుషులు ఎవరు ఉండరు కదా. నేను ఉంటానుగా. ఉంటావు. నాటకాలన్నీ బయటపడేదాకా ఉంటావు. నిజం తెలిస్తే మా తాత ఏం చేస్తాడో తెలుసా? నన్నేం చేస్తారో తర్వాత. నీ గురించి తెలిస్తే ఏం చేస్తారో అది చూసుకో. అప్పుడు నువ్వు కింద పడడం కాదు, మీ తాతయ్య కింద పడేస్తాడు అని చెప్పేసి అంటాడు సూరజ్. అమ్మ అబ్బా అనుకుంటా కాదు, సీసీ కెమెరా కూడా దొరకకుండా నటిస్తున్నావు కదరా. మిమ్మల్ని పిలవడానికి కారణం ఇదే. నెక్స్ట్ సీన్లో ఇంకా దీప వాళ్ళ స్టాఫ్ని అయితే పిలుస్తుంది. మిమ్మల్ని పిలవడానికి కారణం ఇదే, మనకు ఒక మంచి ఆర్డర్ వచ్చింది, దీన్ని అవసరంగా కాదు అవకాశంగా చూద్దాం. మనం డబ్బు కంటే ముందు నమ్మకాన్ని సంపాదించాలి. ఆ నమ్మకమే మనకి ఇచ్చే క్వాలిటీ. రొటీన్గా కాకుండా ప్లేట్లో ఐటమ్స్ అన్నీ వేరుగా ఉండేలా నేను ఒక మెనూ ప్లాన్ చేశాను. సాగర్ గారు, ఇది మనకి చాలా ఇంపార్టెంట్. అలాగే సార్. మేడం, మీరు మెనూ ఇవ్వండి. మెనూ మాత్రమే కాదు, ఏ ఐటెం ఎలా ఉండాలో, ఏ వంట ఎలా చేయాలో కూడా ఇక్కడ రాశాను చూడండి. దీని ప్రకారం కావాల్సినవన్నీ ముందే తీసిపెట్టుకోండి. అలాగే మేడం, ఈసారి మెనూలో పనస బిర్యానీ స్పెషల్, అది స్వయంగా నేనే దగ్గరుండి ఎలా చేయాలో చెప్తాను. అలాగే మేడం, ఏదైనా అవసరమైతే కాల్ చేయండి అని చెప్పేసి అంటారు. సో ఇక్కడి నుంచి వెళ్ళగా నెక్స్ట్ సూరజ్ అయితే అక్కడికి వస్తాడు. ఆత్రేయపురం నుంచి స్వీట్స్ ఇవే ఆర్డర్ ఇచ్చాను అని చెప్పేసి అంటే, స్వీట్స్ సంగతి నువ్వే చూసుకోవాలి సూరజ్ అని చెప్పేసి అంటుంది. సరే మేడం అని సూరజ్ కనుక ఇక దీపక్ కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంది. అక్కడితో అయితే ఈరోజు ఎపిసోడ్ అయితే కంప్లీట్ అవుతుంది.
ఈరోజు ఎపిసోడ్లో దీపకు వచ్చిన 1000 భోజనాల భారీ ఆర్డర్ హైలైట్గా నిలిచింది. కస్టమర్ 10 లక్షల రూపాయలు అడ్వాన్స్ ఇవ్వడంతో దీప ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆమె క్వాలిటీ విషయంలో ఎలాంటి రాజీ పడబోనని హామీ ఇచ్చింది. అయితే దీప విషయం చూసి జ్యోత్స్నలో అసూయ మరింత పెరిగింది. ఈ సందర్భంలో సూరజ్ జ్యోత్స్న మధ్య జరిగిన సరదా వాగ్వాదాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా జ్యోత్స్న కింద పడిన విషయాన్ని సూరజ్ కంపెనీ గ్రూప్లో పోస్ట్ చేయడం వల్ల అందరికీ తెలిసిపోవడం కామెడీగా మారింది. ఇంట్లో అందరూ జ్యోత్స్నను పరామర్శించడానికి రావడం, ఆమె మరింత ఇబ్బంది పడడం నవ్వులు పూయించింది. మరోవైపు సూరజ్ మాత్రం జ్యోత్స్నను ఆట పట్టిస్తూనే ఆమెపై తనకున్న ప్రత్యేక శ్రద్ధను కూడా చూపించాడు. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ఈ ఎపిసోడ్కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చివర్లో దీప తన స్టాఫ్తో మీటింగ్ పెట్టి కొత్త ఆర్డర్ను విజయవంతంగా పూర్తి చేయడానికి ప్రత్యేక మెనూ ప్లాన్ చేయడం, మన పనస బిర్యానీ స్పెషల్ ఐటెంగా ఎంపిక చేయడం ఆసక్తిని పెంచింది. మొత్తానికి ఈరోజు ఎపిసోడ్లో దీపకు వచ్చిన భారీ ఆర్డర్, జ్యోత్స్న అసూయ, సూరజ్ సరదా ఆటలు అన్నీ కలిసి మంచి ఎంటర్టైన్మెంట్ను అందించాయి. ఇప్పుడు దీప ఈ ఆర్డర్ని విజయవంతంగా పూర్తి చేస్తుందా? జ్యోత్స్న తదుపరి ప్లాన్ ఏంటి? సూరజ్ అసలు నిజం బయటపడితే పరిస్థితులు ఎలా మారుతాయి? ఇవన్నీ రాబోయే ఎపిసోడ్స్లో చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మనిత క్రియేషన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి.